సార్ ఆక్షన్ 1 మినిట్ మేడం. ఈ ఆక్షన్ ఎవరికి చెప్పి పెడుతున్నారు? ఈ అసోసియేషన్ ఎట్లా? ప్రెసెంట్గా వాళ్ళు సపోజ్ అడిగేదంటే మేము పాత పాలసీ ప్రకారం మేము ప్లాన్ చేస్తాము. బట్ మేము ప్రొడక్షన్ వచ్చే టైంకి పాలసీ మారిపోయింది. If it cannot be happen, remaining 2 years you can consider us to the 23-27 policy, 24-27 policy. మీ రిప్రజెంటేషన్ ఇవ్వండి సార్. Please give it. Let them consider. Anybody else? Anything else? ఇంకా చాలా జనరల్ అండి. చాలా ఇన్కన్వీనియన్స్ గా ఉంటుంది. లోపల రావడానికి ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే టెంపుల్ పక్కన కంప్లీట్ గా క్లోజ్ చేసేస్తున్నారు. తర్వాత అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో కూడా అక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది. రాత్రి పూట అక్కడ Anybody else? Anything else? ఏమైనా మన డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ఉన్నారు, మీకు ఏమైనా స్పెసిఫిక్ క్వరీ ఆన్ సమ్ పర్టికులర్ సబ్జెక్ట్ ఆఫ్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఎల్డిఎం, ల్యాండ్, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ ఉన్నారా? ఆల్ ఆర్ హియర్ ఓన్లీ. సో రెగ్యులర్ గా మీకు ఏమైనా ఫేస్ ల్యాండ్ కూడా యాక్చువల్ గా ప్రాజెక్ట్ అధారిగా అడిగారు. సో ఆయన అంటే మేడం యాక్చువల్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ కాబట్టి మేము ల్యాండ్ ఇవ్వలేమని చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ప్రాజెక్ట్ అధారికి డైరెక్ట్ గా సెక్రటరీ వాళ్ళ కోసం పెడుతున్నారు. అందరూ అయిపోయిందా? ఎవ్రీబడి హస్ రేజ్డ్ దేర్ పాయింట్స్. ప్లీజ్ మన ఇండస్ట్రీస్ అన్ని సిక్ అవుతున్నాయి సార్. ఇది 75 ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఉన్నాయి మేడం. అందులో ఈ టోల్గేట్ మూలాన కూడా ఇక్కడ కూడా టోల్గేట్స్ అనేది లేవు. ఇండస్ట్రీస్ ఐస్ ఫ్యాక్టరీస్ అన్ని కూడా టోల్కి ఎంత కూడా అకౌంట్ లో చేస్తున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ చేస్తాం. నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి టోల్ ఎక్కువ వస్తుంది. ప్రతి ఒక్కరికి